ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యం లేదా మానసిక ఒత్తిడి మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి వ్యాధులు, అకాల మృత్యు భయంతో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారా? అయితే సాక్షాత్తు ఆ ఆయుర్వేద మూలపురుషుడైన శ్రీ మహాధన్వంతరి కరుణ మనకు కావాలి. శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరిని ఆయుర్వేద వైద్య పితామహునిగా భావిస్తారు. శ్రీ ధన్వంతరి స్వామిని స్తుతిస్తూ చెప్పబడిన ఈ అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే మరణ భయం తొలగి కష్టసాధ్యమైన మహారోగాలు కూడా నశించి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు వీడియోలో మనం మహాద్భుతమైన ఈ స్తోత్రాన్ని, దాని లోతైన అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ స్తోత్రం చదవడం మాత్రమే కాదు, సుదర్శన సంహితలో దాగి ఉన్న ఒక ప్రాచీనమైన రహస్యాన్ని గనక పాటిస్తే ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా ఇట్టే మాయమవుతుంది. ఆ అద్భుతమైన రహస్యం ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలో ఈ వీడియో చివరిలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో నమస్తే విశ్వవిభావనాయ, నమో నమో లోకసుఖప్రదాయ, నమో నమో విశ్వసృజేశ్వరాయ, నమో నమో ముక్తివరప్రదాయ. ఓ దేవా, విశ్వాన్ని సృష్టించి ప్రకాశింపచేసేవాడివి నీవే, లోకాలకు సుఖాన్ని ప్రసాదించేవాడివి నీవే. విశ్వసృష్టికి ప్రభువైనవాడా నీకు నమస్కారం. ముక్తిని వరంగా ప్రసాదించేవాడా నీకు నమస్కారం. నమో నమస్తే ఖిల లోకపాయ, నమో నమస్తే ఖిల కామదాయ, నమో నమస్తే అఖిల కారణాయ, నమో నమస్తే ఖిల రక్షకాయ. సమస్త లోకాలను పాలించేవాడా, భక్తుల కోరికలన్నింటినీ తీర్చేవాడా, సమస్త సృష్టికి కారణభూతుడా నీకు నమస్కారం. అందరినీ రక్షించేవాడా నీకు నమస్కారం. నమో నమస్తే సకలార్తిహర్త్రే, నమో నమస్తే విరుజః ప్రకర్త్రే, నమో నమస్తే ఖిల విశ్వధర్త్రే, నమో నమస్తే ఖిల లోకభర్త్రే. సకల దుఃఖాలను హరించేవాడా, రోగాలను పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడా, సమస్త విశ్వాన్ని భరించేవాడా నీకు నమస్కారం. అఖిల లోకాలను పోషించేవాడా నీకు నమస్కారం. సృష్టం దేవ చరాచరం జగదిదం బ్రహ్మస్వరూపేణ తే, సర్వం తత్పరిపాల్యతే జగదిదం విష్ణుస్వరూపేణ తే. విశ్వం సంహ్రియతే తదేవ నిఖిలం రుద్రస్వరూపేణ తే, సంసిచ్యామృతసీకరైర్హర మహారిష్టం చిరంజీవయ. ఓ దేవా, నీవు బ్రహ్మస్వరూపంతో ఈ చరాచర జగత్తును సృష్టించావు. విష్ణు స్వరూపంతో ఈ జగత్తునంతటినీ పరిపాలిస్తున్నావు. రుద్రస్వరూపంతో సమస్త విశ్వాన్ని సంహరిస్తున్నావు. అటువంటి నీవు దయతో అమృతపు బిందువులను నాపై చల్లి నా గొప్ప ఆపదలను, రోగాలను హరించి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. యో ధన్వంతరి సంజ్ఞయా నిగదిత క్షీరాబ్ధితో నిస్సృతో, హస్తాభ్యాం జనజీవనాయ కలశం పీయూషపూర్ణం దధత్, యుర్వేదమరీరచజ్జనరుచాం నాశాయ సత్వం ముదా, సంసిచ్యామృతసీకరైర్హర మహారిష్టం చిరంజీవయ. పాలసముద్ర మథనం నుండి ధన్వంతరి అనే పేరుతో ఉద్భవించి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం చేతులలో అమృత కలశాన్ని పట్టుకొని లోకంలోని రోగాలను పారద్రోలడానికి ఆయుర్వేదాన్ని సృష్టించిన ఓ దేవా, అమృతపు బిందువులను చల్లి నా భయంకరమైన రోగాలను హరించి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. స్త్రీరూపం వరభూషణాంబరధరం త్రైలోక్య సమ్మోహనం, కృత్వా పాయయతి స్మయః సురగణాన్ పీయూషమత్యుత్తమం, క్రేదైత్యగణాన్ సుధా విరహితాన్ సమ్మోహ్య సత్వం ముదా, సంసిచ్యామృతసీకరైర్హర మహారిష్టం చిరంజీవయ. మోహిని అవతారంలో ఉత్తమమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించి దేవతలకు ఆ అత్యుత్తమమైన అమృతాన్ని పంచినవాడా, రాక్షసులను మోసపుచ్చి వారికి అమృతం దక్కకుండా చేసినవాడా, అమృత బిందువులను చల్లి నా రోగాలను హరించి దీర్ఘాయువును ప్రసాదించు. చాక్షుషోదధి సంప్లావ భూవేదపజశాకృతే, సించామృత కణైశ్చిరంజీవయ జీవయ. చాక్షుష మన్వంతరంలో ప్రళయ జలాల నుండి భూమిని, వేదాలను రక్షించిన మత్స్యావతారమూర్తి
దయచేసి అమృత బిందువులతో నన్ను తడిపి నాకు నిండు నూరేళ్ల ఆయుషును ప్రసాదించు. పృష్ఠమందర నిర్ఘూర్ణ నిద్రాక్షకమఠాకృతే సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. మందర పర్వతాన్ని నీ వీపుపై మోస్తూ ఆ పర్వత భ్రమణం వల్ల కలిగిన సుఖంతో నిద్రకన్నులు కల కూర్మావతార మూర్తి అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. యాంచాచ్చలబలిత్రాసముక్త నిర్జరవామన సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. యాచన నెపంతో బలిచక్రవర్తిని అణచివేసి దేవతలను భయం నుండి విముక్తులను చేసిన వామనావతారమూర్తి అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. ధరోద్ధార హిరణ్యాక్షఘాత క్రోడాకృతే ప్రభో సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. హిరణ్యాక్షుడిని వధించి భూమిని ఉద్ధరించిన వారాహావతారమూర్తి ఓ ప్రభు, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. భక్తత్రాస వినాశాత్త చండత్వనృహరే విభో సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. భక్తుడైన ప్రహ్లాదుని భయాన్ని పోగొట్టడానికి ఉగ్రరూపాన్ని దాల్చిన నరసింహావతారమూర్తి ఓ విభో, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. క్షత్రియారణ్య సంఛేద కుఠారకరరైణుకా సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. గర్వాంధులైన క్షత్రియులు అనే అరణ్యాన్ని ఛేదించడానికి గొడ్డలిని చేతబట్టిన రేణుకాపుత్రుడా, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. రక్షో రాజప్రతాపాబ్ధిశోషణాశుగరాఘవా సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. రాక్షసరాజైన రావణుని ప్రతాపం అనే సముద్రాన్ని తన బాణాలతో ఎండగట్టిన శ్రీరామ, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. భూభారాసుర సందోహ కాలాగ్నే రుక్మిణీపతే సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. భూభారాన్ని పెంచే రాక్షస సమూహాలను దహించే కాలాగ్ని వంటివాడా రుక్మిణీపతి, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. వేద మార్గరతానర్హ విభ్రాంత్యై బుద్ధరూపధృక్ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. వేద మార్గానికి అనర్హులైన వారిని భ్రాంతికి గురిచేయడానికి బుద్ధరూపం ధరించినవాడా, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. కలివర్ణాశ్రమాస్పష్టధర్మధ్యై కల్పిరూపభాక్ సించామృతకణైశ్చిరం జీవయ జీవయ. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు నశించినప్పుడు తిరిగి ధర్మాన్ని ఉద్ధరించడానికి కల్కి అవతారాన్ని ధరించబోయేవాడా, అమృత బిందువులతో నన్ను తడిపి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. అసాధ్యాః కష్టసాధ్యాయే మహారోగా భయంకరాః చింధితానాసు చక్రేణ చిరం జీవయ జీవయ. నయం చేయడానికి అసాధ్యమైనవి కష్టసాధ్యమైనవి అయిన భయంకరమైన మహారోగాలను నీ సుదర్శన చక్రంతో వెంటనే ఖండించి ఓ స్వామి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. అల్పమృత్యుం చాపమృత్యుం మహోత్పాతానుపద్రవాన్ భింది గదాఘాతైశ్చిరం జీవయ జీవయ. అల్పమృత్యువును అపమృత్యువును గొప్ప ఉత్పాతాలను ఉపద్రవాలను నీ గదాఘాతాలతో బ్రద్దలు కొట్టి నాకు దీర్ఘాయువును ప్రసాదించు. అహం న జానే కిమపి త్వదన్యత్ సమాశ్రయేనాథ పదాంబుజం తే కురుష్వ తద్యన్మనసీప్సితం తే సుకర్మణాకేన సమక్షమీయాం. ఓ నాథ, నాకు నీవు తప్ప వేరొకరు తెలియదు. నీ పద్మాల వంటి పాదాలనే ఆశ్రయిస్తున్నాను. నీ మనస్సుకు ఏది సముచితమో ఆ విధంగా నా కోరికను తీర్చు. ఏ పుణ్యకార్యం చేయడం వలన నిన్ను నేను చేరుకోగలను స్వామి? త్వమేవ తాతో జననీ త్వమేవ నాథశ్చ త్వమేవ బంధుః విద్యాధనాగారకులం త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓ దేవదేవా, నా తండ్రివి నీవే, తల్లివి నీవే, నా ప్రభువువు నీవే, బంధువువు నీవే. విద్య, ధనం, ఇల్లు, కులం అన్నీ నీవే. నాకు సమస్తం నీవే స్వామి.
न मेऽपराधं प्रविलोकय प्रभोऽपराधसिन्धोश्च दयानिधिस्त्वं తాతేన దుష్టోపి సుతః సురక్షతే దయాలు తాతే వతు సర్వదాస్మాన్. ఓ ప్రభు, నా అపరాధాలను పరిగణలోకి తీసుకోకు. నేను తప్పుల సముద్రాన్ని, నీవు దయా సముద్రానివి. కొడుకు ఎంత దుష్టుడైనా తండ్రి రక్షిస్తాడు కదా, అలాగే నీ దయ మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక. అహహ విస్మరనాథ నమాం సదా కరుణయా నిజయా పరిపూరితః భువి భవాన్ యది మే నహి రక్షకః కథమహో మమ జీవనమత్ర వై. ఓ నాథ, సంపూర్ణమైన కరుణ కలిగిన నీవు నన్ను ఎప్పటికీ మర్చిపోకు. ఈ భూమిపై నీవే నా రక్షకుడివి కాకపోతే నా జీవితం ఎలా గడుస్తుంది? దహ దహ కృపయా త్వం వ్యాధిజాలం విశాలం హర హర కరవాలం చాల్పం మృత్యోః కరాలం నిజ జన పరిపాలం త్వాం భజే భావయాలం కురు కురు బహుకాలం జీవితం మే సదాలం. ఓ స్వామి, దయతో నాకున్న పెద్ద వ్యాధుల సమూహాన్ని దహించివేయుము. అపమృత్యువు అనే భయంకరమైన ఖడ్గాన్ని హరించుము. భక్తులను పాలించేవాడా, నిన్ను ఎప్పుడూ భజిస్తాను. నా జీవితాన్ని బహుకాలం సాగేలా చేయుము. నయత్ర ధర్మాచరణం న జానం వ్రతం న యోగో న చ విష్ణుచర్చా న పితృగో విప్రవరామరార్చా స్వల్పాయుషస్తత్ర జనా భవంతి. ఎక్కడైతే ధర్మాచరణ, జ్ఞానం, వ్రతం, యోగం, శ్రీ మహావిష్ణువు గురించిన స్మరణ ఉండవో, ఎక్కడైతే పితృదేవతలను, ఆవులను, పండితులను, దేవతలను పూజించరో అక్కడ ప్రజలు అల్పాయుష్కులై ఉంటారు. ఓ జనార్దన, నీకు నమస్కారం. నా సమస్త పాపాలను నాశనం చేయుము. నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగజేయుము. నాకు దీర్ఘాయువును ప్రసాదించుము. ఫలశ్రుతి. అస్య ధారణతో జాపాదల్ప మృత్యుః ప్రశామ్యతి గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనం పరం. ఈ స్తోత్రాన్ని జపించడం వల్ల లేదా యంత్రంగా తాయెత్తుగా ధరించడం వల్ల అపమృత్యువు తొలగిపోతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు గర్భరక్షణను, పిల్లలకు ఉత్తమమైన ఆయుష్ను ప్రసాదిస్తుంది. శతం పంచాశతం శక్త్యాధవా పంచాధివింశతిం పుస్తకానాం ద్విజేభ్యస్తు దద్యా దీర్ఘాయుషాప్తయే. దీర్ఘాయువును పొందడం కోసం తమ స్తోమతను బట్టి 100 గాని 50 గాని లేదా కనీసం 25 గాని ఈ స్తోత్ర పుస్తకాలను బ్రాహ్మణులకు దానం చేయాలి. భూర్జపత్రే విలిఖ్యేదం కంఠే వా బాహుమూలకే సంధారయేద్ గర్భరక్షా బాలరక్షా చ జాయతే. ఈ స్తోత్రాన్ని భూజపత్రం మీద కానీ, మెడలో కానీ లేదా భుజం దగ్గర కానీ తాయెత్తుగా కట్టుకోవడం వలన గర్భరక్షణ, బాలరక్షణ కలుగుతాయి. సర్వే రోగా వినశ్యంతి సర్వా బాధాః ప్రశామ్యతి కుదృష్టిజం భయం నశ్యేత్ తథా ప్రేతాదిజం భయం. దీనివలన సమస్త రోగాలు నశిస్తాయి, అన్ని రకాల బాధలు సమసిపోతాయి. నరదృష్టి, చెడు దృష్టి వలన కలిగే భయం, అలాగే ప్రేతాలు, భూతాల వల్ల కలిగే భయాలు పూర్తిగా నశిస్తాయి. మయా ఖదితమేతత్తే మృత సంజీవనం పరం అల్ప మృత్యుహరం స్తోత్రం మృతవత్సత్వనాశనం. నా చేత చెప్పబడిన ఈ ఉత్తమమైన అమృత సంజీవన స్తోత్రం అపమృత్యువును హరిస్తుంది. పుట్టిన పిల్లలు చనిపోయే భయంకరమైన దోషాన్ని ఇది పూర్తిగా నాశనం చేస్తుంది. ఇది సుదర్శన సంహితలో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రం. ఈ అమృత సంజీవన ధన్వంతరి స్తోత్రం శ్లోకాలు, అర్థాలు ఉన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మన ఛానల్లో ఉన్న అన్ని స్తోత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ వీడియో అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ స్తోత్రం చదివేటప్పుడు పాటించవలసిన రహస్యం ఏంటంటే, ఈ స్తోత్రాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, భూజపత్రం అంటే ఒక రకమైన చెట్టు బెరడు లేదా చెక్కపైన గాని రాసి కంఠంలో లేదా భుజానికి తాయెత్తులా ధరిస్తే ఎలాంటి చెడు దృష్టి, బాలారిష్టాలు దరిచేరవని సుదర్శన సంహిత చెబుతోంది. అలాగే ఈ స్తోత్రం ఉన్న పుస్తకాలను కనీసం 25 మందికి దానం చేయడం వలన వంశంలో ఎవరికీ ఆయుష్ క్షీణించదు అని శాస్త్రవచనం. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.